జై శ్రీకృష్ణ. రానున్నది కృష్ణాష్టమి కదా! కృష్ణుడికి అటుకులంటే ఎంతిష్టమో మనందరికీ తెలిసిందే. దాంతో పాటు పాలు, నెయ్య, వెన్న అయితే ఇంక చెప్పనక్కర్లేదు. అలాంటిది ఈరోజు మనం కృష్ణుడి పేరుని తలుచుకుంటూ మన రెసిపీస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. నేనిప్పుడు మిల్క్ బర్ఫీ అయితే చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, అందులోని ముప్పావు కప్పు కాచి చల్లార్చిన పాలనైతే వేసుకొని, అందులో 2:30 కప్పుల మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని పాల పొడి అని కూడా అంటారండి. వేసుకొని, అందులోని ఒక అరకప్పు పంచదార కూడా వేసేసుకొని, మనం మిక్స్ చేసుకుందాం. ఎక్కడా ఉండంటూ ఉండకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక్క నిమిషంలోనే మన పాలు, పంచదార మెల్ట్ అయ్యి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుందండి. చూసారా? ఇప్పుడు ఎక్కడా ఉండంటూ లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇది చేయడానికి కేవలం మనకి 10 నిమిషాలు టైం పడుతుందండి. ఈ బర్ఫీ అయితే చేయడానికి చాలా సింపుల్. చూడండి ఎక్కడా ఉండంటూ లేకుండా అయిన తర్వాత అందులోని ఒక అర స్పూను యాలకుల పొడి వేసి కంటిన్యూస్‌గా మిక్స్ చేద్దాం. ఇది పాన్ నుంచయితే సెపరేట్ అయిపోవాలి. నేను తీసుకున్నది స్టీల్ పాన్ అండి. సో, అందుకని మీకు అంత బాగా కనిపించట్లేదు. బట్ ఇదేది మీరు నాన్ స్టిక్‌లో చేసినట్లయితే ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారా? ఒక 2 నిమిషాల్లోనే ఇలా దగ్గరైపోయింది కదా! మరొక నిమిషానికి చూసారా? ఈ స్టీల్ పాన్ నుంచే వదిలేస్తుందంటే నాన్ స్టిక్ అయితే ఇంక అస్సలు అంటుకోదు. ఇలా పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకొని, ముందుగానే ఒక మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నానండి. అందులోకి మనం చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్నయితే వేసేసుకుందాం. చాలా చాలా ఈజీగా అయిపోతుంది గదా! సింపుల్‌గా అయిపోతుందండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చాలా చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది ఈ బర్ఫీ అయితేని. ఇప్పుడు మనం ఒక స్పూన్‌కి గానీ, లేకపోతే స్పాచులాకి గానీ తీసుకుని ఈవెన్‌గా అయితే మన బర్ఫీని స్ప్రెడ్ చేసుకుందాము. చూసారా? నేనైతే ఇలా ఈవెన్‌గా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దానిపైన నేను ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నాను. వేసేసి మనం ఇంకొకసారి మనం స్పూన్‌తో అయితే పైన ఇలా ఇలా ఒక్కసారి అదిమి పెడదామండి. లైట్‌గా ప్రెస్ చేయండి. ఎక్కువ ప్రెస్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి మన బర్ఫీకి అలా అంటుకుని ఉంటాయి. చూడడానికి చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్‌ని ఒక్కసారి చాక్‌తో అయితే కట్ చేసుకుందాము ఇలాగా. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇప్పుడు దాన్ని డీమోల్డ్ అయితే చేసేద్దాం. చేసి ఒక్కసారి పైన ట్యాప్ చేయండి. ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది. చాలా చాలా ఈజీగా. చూసారా? ఇలా వచ్చేసిన దాన్ని మనం మళ్ళీ ఒక్కసారి ఉల్టా అయితే చేసేద్దాం. చూసారా? ఇలా ఉంది కదా! ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన షేప్‌లో అయితే కట్ చేసేయండి. అంతే సింపుల్‌గా, టేస్టీగా ఉండే మిల్క్ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక ఇది 3-4 డేస్ వరకు అయితే నిలవ ఉంటుంది. కృష్ణాష్టమి సందర్భంగా చాలా సింపుల్‌గా అయ్యే రెసిపీలో ఇదొకటి. చాలా స్మూత్‌గా ఉంటుందండి. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది. కృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం కదా! ఇప్పుడు ఇంకా సింపుల్‌గా అయిపోయి మరొక రెసిపీ ఏంటంటే అటుకుల పులిహార. దీన్నే అటుకుల చిత్రాన్నం అని కూడా అంటారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో ఇలా ఒక స్ట్రెయినర్ పెట్టుకొని 3 కప్పుల అటుకులైతే వేసుకుంటున్నాను. మీరు లావు అటుకులా, సన్నం అటుకులా మీ ఇష్టం. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే వాటిని తీసుకోండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి ఈ రెసిపీస్ అన్నీ గూడా. ఒక్కసారి జల్లించుకుందాం. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే గనక కిందకొచ్చేస్తాయండి. చూసారా? అక్కడక్కడ విరిగిపోయిన అటుకులుంటాయి కదా! అవి కూడా వచ్చేస్తున్నాయి కిందకైతేని. ఇప్పుడు దాన్ని సెపరేట్ చేసేద్దాము. చూసారా ఎంత డస్ట్ ఉందో? ఇప్పుడు మళ్ళీ మనం అందులో బుట్టలో ఉన్న అటుకుల్ని
వాటర్ పోసేసి ఒక్క 2 సార్లు అయితే నేను చూపించిన విధంగా అయితే వాష్ చేయండి. డస్ట్ ఏమన్నా ఉంటే గనక కిందకొచ్చేస్తుంది. చాలా ఈజీగా అయితే అయిపోతాయి. ఒక్క నిమిషంలో కడిగేసుకోవచ్చండి. దీన్ని నానబెట్టాల్సిన పని లేదు. ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా! దాన్ని వంపేసి అయితే తీసుకుందాం. ఇలా ఒక 2 టైమ్స్ అయితే చేయండి. చేస్తే అటుకుల్లో ఉన్న దుమ్ము, ధూళి అంతా పోతుంది. ఇప్పుడు వీటిని పక్కనైతే పెట్టేసుకుందాం. నేను 2 టైమ్స్ కడిగి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని అందులోని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకున్నానండి. అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఒక టేబుల్ స్పూను శనగపప్పునైతే వేసుకుందాము. అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఇవి ఒక 70% వేగనివ్వండి. అందాక ఫ్రై చేసుకుంటూ ఉందాము. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోని ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక అర స్పూను ఆవాలు వేసుకుని మరొక నిమిషం అయితే ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే చిత్రాన్నం అయిపోతుంది. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు అందులోనే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. అందులోని ఒక 4 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. డైట్‌లో ఉన్న వాళ్ళు కూడా ఈ పోహానైతే ఇష్టంగా తినొచ్చు. చాలా బావుంటుంది. కాకపోతే ఆయిల్ కన్సిస్టెన్సీ అన్నది కొంచెం తగ్గించుకోండి అంతే. చూసారా? వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఒక అర స్పూను పసుపు అయితే వేసుకుందాము. వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాం అండి. పక్కకు దించేసుకుని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న అటుకులనైతే అందులో వేసేసుకుందాం. మొత్తం అటుకులన్నీ వేసేసాను. అందులోని ఒక పెద్ద నిమ్మకాయ అయితే తీసుకున్నాను. ఆ నిమ్మకాయ నుంచి రసం అయితే తీసానండి. ఆ రసాన్ని అటుకుల్లో వేసేస్తున్నాను. అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసి ఒకసారి మనం మిక్స్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయితే ఈ అటుకుల పులిహార గానీ, లేకపోతే పోహా రైస్ కానీ, లేదా అటుకుల చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. జై శ్రీకృష్ణ అని అనుకుంటూ మనం కృష్ణుడికైతే ప్రసాదంగా నివేదించడమే. కేవలం 5-10 నిమిషాల్లో ఈ రెసిపీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మురుకులైతే చేస్తున్నానండి. ఇది కూడా చాలా ఈజీ. మనం 5-10 మినిట్స్‌లో అయితే చేసేసుకోవచ్చు. ముందుగా ఒక పళ్ళాన్ని తీసుకొని అందులో జల్లీలు పెట్టుకుని అందులోని వరిపిండి అయితే తీసుకుంటున్నానండి. 2 కప్పుల వరిపిండి తీసుకుంటున్నాను. అందులోని ముప్పావు కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. వీటిని మనం జల్లించి అయితే తీసుకుందాము. ఇలా జల్లించడం వల్ల ఎక్కడైనా బరక గానీ, రవ్వలా గానీ ఉంటే గనక ఈజీగా సార్ట్ ఔట్ అయిపోతుంది. ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే గనక తీసేయండి. తీసేసి మనకి మెత్తని పిండైతే కావాలి. ఇలా జల్లించుకున్న దాంట్లో మనం ఒక అర స్పూను వాము, రుచికి సరిపడగా ఉప్పు, వేడి వేడి నూనె ఒక స్పూను వేసుకుని స్లోగా అయితే స్పూన్‌తో కలుపుకోండి. లేదా నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఈ శనగపిండి, వరిపిండి, వాము, ఉప్పు అంతా కూడా బాగా కలవాలి. నొక్కి పెట్టి ఒక్క నిమిషం మసాజ్ చేసినట్లయితే కలపండి. ఇలా కలపడం వల్ల గుల్లగా కరకరలాడుతూ అయితే మురుకులైతే వచ్చేస్తాయి. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. మొత్తం అంతా బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని టేస్ట్ అయితే చూస్తున్నాను. సాల్ట్ సరిపోయిందా లేదా అని. అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినాయండి. మీకు ఇష్టమైతే ఇదే టైంలో మీరు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. ఎక్కువ వాటర్ పొయ్యొద్దు. కొద్దిగా వేసుకోండి. పలచన అయిపోతే గనక మళ్ళీ మనం పిండి అవి యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా ఉండాలంటే గనక కొద్దిగా యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోండి.
నేను చాలా తక్కువ కన్సిస్టెన్సీయే తీసుకున్నాను. దీనికి ఈ పళ్ళు నిండా కూడా నాకు మురుకులయితే వచ్చినియి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ స్నాక్స్ అయితే నెల్లాళ్ళు పైగా నిలువుంటాయండి. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో అటుకులతో మిక్స్చర్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా లింక్ అయితే పెడుతున్నాను. తప్పకుండా చూడండి. చూడండి ఇలా చపాతీ పిండిలా కలిపేసుకున్న తర్వాత అందులో చిన్న పిండి ముద్ద అయితే తీసుకున్నాను. దీన్ని మన జంతికల గొట్టం అంటారు కదా! లేకపోతే జంతికల మౌల్డ్ అనే అనుకోండి. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ ఉన్నదైతే పెట్టుకుని దాన్ని తీసుకున్నాను నేనైతేని. ఇప్పుడు అందులోని మనం ముందుగా కలుపుకున్న పిండి ముద్దనైతే వేసేద్దాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. చాలా ఈజీగా అయిపోతాయి. రౌండ్‌గానే రావాలి అనేం లేదు. మురుకులైతే మనకు నచ్చిన షేప్‌లో అయితే చేసేయొచ్చండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతాయి. నిజంగానండి. నాకు రౌండ్‌గా జంతికలు రావు, మురుకులు రావు అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన షేప్‌లో ఇలా కలుపుకొని వేసేసుకోండి. చాలా చాలా బావుంటాయి. నాకైతే ఈసారి నేను రౌండ్‌గా చేయట్లేదు. ఎందుకంటే బిగినర్స్ అమ్మో! నాకు రాదు. ఇది చాలా కష్టం. రౌండ్ షేప్ రావట్లేదు అని అనుకుంటారు కదా! మురుకులు కాబట్టి మనం ఎలా చేసినా కూడా పర్ఫెక్ట్‌గానే వచ్చేస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా అయితే చేసేయొచ్చండి. నేను చూపించిన రెసిపీస్ అన్నీ గూడా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. వెంటనే టర్న్ చేయొద్దు. ఒక్క 2 నిమిషాలు ఆగి అప్పుడు టర్న్ చేయండి. 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ అయితే వచ్చిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాం అండి. ఇదే విధంగా మన దగ్గరున్న పిండిని మొత్తం నేనైతే మురుకులు చేసేసాను. చూడండి ఇన్నయినియి. నేను తీసుకున్న తక్కువ కన్సిస్టెన్సీకే ఇన్నయినియి కదా! కరకరలాడుతూ భలే ఉన్నాయండి. మురుకులయితేని చాలా బావున్నాయి. కరకరలాడుతూ అయితేని. ఇప్పుడు ఒక్కసారి మనం అక్కడక్కడ నాకు రౌండ్‌గా వచ్చేసింది బై మిస్టేక్. వాటిని కొంచెం ఇలా క్రష్ చేసుకుంటున్నాను. బాగా ఎక్కువ వద్దు. జస్ట్ ముక్కలయ్యేలా అయితే మనం నలుపుకుందాం. ఆనేసుకుని వీటిని ఒక ఎయిర్ కంటైనర్‌లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి. మన మురుకులయితే రెడీ అయిపోయినాయి. ఇది కూడా శ్రీకృష్ణుడికి ప్రసాదంగా నివేదించొచ్చు. ఇప్పుడు ఇంకా సింపుల్‌గా అయిపోయి మన అటుకుల చక్కెర పొంగల్ని ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్ట్రెయినర్ పెట్టుకొని అందులోని ఒక కప్పు అటుకులు వేసుకున్నాను. ఆ అటుకుల్ని శుభ్రంగా అయితే ఒక 2 సార్లు కడిగి అయితే తీసుకుందాం అండి. చూడండి ఇలా స్టెయిన్ చేయడం వల్ల ఈజీగా డస్ట్ పార్టికల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ నీటిని అయితే వంపేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని అందులోని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా. అందులోని ఒక టేబుల్ స్పూను జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పుని లైట్‌గా వేగనివ్వండి. జీడిపప్పు వేగిపోతుంది అన్న టైంలో ఒక అర స్పూను కిస్మిస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వేసేసుకుని మనం ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం అండి. చాలా సింపుల్‌గా అయితే నేను చూపించిన 4 రెసిపీస్ అయితే అయిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక అర కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకున్నాను. అందులోని 1, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని బెల్లం కరగనివ్వండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఏ విధమైన పాకం రానవసరం లేదు. చూడండి చూస్తుండగానే బెల్లం అయితే కరిగిపోయింది కదా! ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అటుకుల్ని అందులో వేసేద్దాం. వేసేసి అటుకులు పాకం బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని అందులోని ఒక అర స్పూను యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. చూడండి దగ్గర పడిపోతుంది కదా! ఇదే టైంలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అండి. ఇది మరొక నిమిషానికి బాగా దగ్గరగా అయిపోతుంది. పొడి పొడిలాడుతూ అయితే వచ్చేస్తుంది. మీకు ఈ రెసిపీస్ అన్నీ నచ్చినాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.